కాంగ్రెస్ పార్టీ కోసం ఒక కార్యకర్త స్థాయిలో కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి కనీసం ఒక 10 నిమిషాలు ఆలోచన చేయరా? కనీసం క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోరా? తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ 6 నెలలుగా జీతాలు రాక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా మంది కూడా చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు పాలైతా ఉన్నాయి. వాళ్ళ కష్టాలను ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు 4 నుంచి 5 లక్షల వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరంతమందికి 6 నెలలుగా జీతాలు వేయకపోతే ఇవాళ 4 నుంచి 5 లక్షల కుటుంబాల పరిస్థితి ఎట్లున్నది? ఆ 4 నుంచి 5 లక్షల కుటుంబాలు రోడ్డుపైకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలి? ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎక్కడనో బయట పోయి జ్యువెలరీ షాప్లో లేకపోతే బట్టల షాప్లో అన్న కాదు, ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ శాఖలో పనిచేసినటువంటి వాళ్లకు 6 నెలలుగా జీతాలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది? అంటే మీరు పనిచేయండి. మరి ముఖ్యమంత్రి గారితో సహా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా జీతాలు లేకుండా ఒక 6-7 నెలలు జీతాలు తీసుకోకుండా మీరు పనిచేయండి.